ఎండొస్తుంది నీ స్పెట్స్ మీద పడ్డదేంటే. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరు కలిసి మెదక్ చర్చ్కి అయితే బయలుదేరాము. ఏంటక్క నువ్వు గుళ్ళు గోపురాలే కదా చేస్తావు, మెదక్ చర్చ్ ఏంటి అనుకుంటున్నారా? అరే నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ అండి. ఆయన హిందూస్ అందరికి దేవుళ్ళందరూ ఒకటే అంటారు, కానీ నేను ఇంతవరకు అయితే చర్చికి వెళ్ళలేదు. నాకు బాగా గుర్తున్న ఒక సందర్భం మీకు చెప్తాను. ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను ఒక సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ ఉన్నప్పుడు చర్చికి వెళ్దామని చెప్పి సేమ్ ఇదే ఫ్రెండ్స్తో, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళతో పాటే నేను వెళ్ళాను. అక్కడ ప్రేయర్ చూసే పద్ధతి అంటే పాపం అందరూ అక్కడ ప్రేయర్ చేస్తూ ఏడుస్తున్నారు. బట్ అలా నేను రాంగ్ అయితే వాళ్ళని అనట్లేదు, బట్ నాకు అప్పుడు తెలియని ఏజ్ కాబట్టి వాళ్ళందరూ అలా ఏడుస్తుంటే అరే ఇక్కడికి వచ్చేటోళ్ళు ఇలాగే ఏడవాలేమో, ఇలా చెప్పాలేమో అని చెప్పి పారిపోయి వచ్చేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చర్చ్ దగ్గరికి వెళ్ళిందే లేదు. సో ఇంకా మా ఫ్రెండ్స్ అనడం వల్ల ఒక్కసారి మెదక్ చర్చ్ బాగుంటుంది, ఒకసారి వచ్చి చూడు అన్నారు. సో ఎలా ఉంటుందో అని చెప్పి చూడ్డానికైతే నేను బయలుదేరిపోయాను. సో నేను ఎలాగో చూస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించాలి. నా సబ్స్క్రైబర్స్లో క్రిస్టియన్స్ అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అండ్ మనందరి కోసం ఒక్కసారి అయితే మనం చర్చ్ని అయితే చూసేద్దాం. సరే, చర్చికి వెళ్ళే ముందు అయితే లంచ్ టైం కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి మేమైతే చెరుకు రసం తాగేసి కొంచెం అక్కడ దొరికేవన్నీ, అంటే చర్చి ముందు కొన్ని అమ్ముతున్నారనమాట. మనకు విలేజెస్లో ఎలాగైతే అమ్ముతారో బండి మీద పెట్టి అట్లా, సో అలా అయితే అమ్ముతున్నారనమాట. అక్కడ కొంచెం మేమైతే కొంచెం అలా ఎండలో అలా తినేసి ఇంకా చర్చి చూడ్డానికి అయితే బయలుదేరిపోయాము. సరే లోపలికి అయితే వెళ్ళిపోయి ఒకసారి మీకు చర్చ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఉంది ఇంతమంది వస్తున్నారు అండ్ ఇక్కడ స్పెషల్ అన్నారు కదా, ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి నాకు చాలా యాంగ్జైటీగా ఉన్నాను నేను యాక్చువల్లీ. అయితే లోపలికి వెళ్ళి చూసానమాట. లోపలికి వెళ్ళంగానే నాకు అంటే మనం గోల్కొండలోకి వెళ్ళినప్పుడు, లేదంటే లైక్ మన వరంగల్ టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళినప్పుడు ఎట్లా కూల్గా ఇలా అంటే ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుందో ఆ రకంగా అనిపించింది. బట్ ఒక్కసారి దేవుడు ఉండే ప్లేస్ దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ అందరూ ప్రేయర్ చేసే పద్ధతి అండ్ దేవుడి దగ్గర ఉండే ఆ ప్లేస్, ఆ పాజిటివ్ వైబ్స్ అలా ఒక్కసారి నన్ను కట్టి పడేసింది. అంటే చూద్దాం ఇక్కడ ఏదో ఉంది సంథింగ్, ఇంతమంది ఇలా చేస్తున్నారు దేవుడి దగ్గర. అంటే ఇన్ని రోజులు టెంపుల్కే వెళ్ళిన దాన్ని నేను అక్కడ అంటే మనకు ఒకటి ఉంటుంది ఇలా టెంపుల్ దగ్గర ఇలా వెళ్ళాలి మొక్కాలి అని, ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. మనం దూరం నుంచో కూర్చొని ప్రేయర్ చేసుకొని మనం ఏమేమి బాధలు ఉన్నాయో అన్నీ చెప్పుకొని ఆ తర్వాత అక్కడ ఫాదర్ ఉంటారు, అతనితో మనం ప్రేయర్ చేయించుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు తెలీదు. ఒక్కసారి మనం ఈ మెదక్ చర్చ్ గురించి తెలుసుకుందాం. మెదక్ చర్చ్ తెలంగాణలో ఉన్న ప్రముఖ చర్చ్ అన్నమాట. ఇది దక్షిణ భారతదేశంలో అతి పెద్దది. ఈ చర్చ్ నిర్మాణం 1914లో ప్రారంభమైంది. ఆ సమయంలో రేవణ్ చార్లెస్ వార్కర్ పోస్నెట్ అనే మిషనరీ ఈ చర్చిని నిర్మించడానికి యూజ్ చేశారంట. ఆ కాలంలో ఈ ప్రాంతంలో తీవ్ర కరువు ఉండేది. ప్రజలకు ఉపాధి కల్పించడానికి చర్చి నిర్మాణ పనులు ప్రారంభించారనమాట. ఈ చర్చి నిర్మాణంలో పూర్తవ్వడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టిందంట. అంటే 1914 నుంచి 1924లో పూర్తయిందనమాట. ఈ చర్చ్ గోతిక్ స్టైల్లో నిర్మించబడింది. దీని ఎత్తు సుమారు 175 అడుగులు ఉంటుందని అన్నారనమాట. చర్చ్ లోపల ఉన్న రంగురంగుల గాజుల కిటికీలు ఉన్నాయి చూసారా, అవి యేసు క్రీస్తు జీవితంలో ముఖ్య సంఘటనలను చూపిస్తాయన్నమాట. ఇవి ప్రత్యేక ఆకర్షణలు. ఈ చర్చిలో ఒకేసారి 5,000 మంది వరకు ప్రేయర్ చేసుకోవచ్చు అన్నమాట. మెదక్ చర్చ్ కేవలం ఆధ్యాత్మిక స్థలం మాత్రమే కాదు, చారిత్రకంగా కూడా చాలా ముఖ్యమైనది. ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం నేనైతే ఈ వీడియో చేయాలనుకున్నాను అండ్ నేను కూడా చూడాలనుకున్నాను అనమాట. కానీ నేను క్రిస్టియన్ అయితే కాదు, నేను హిందువుని. నేను అమ్మవార్లని, సాయిబాబాని వాళ్ళనే మొక్కుతాను. బట్
చూడడంలో అయితే తప్పు లేదు కదా. మరి నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ అయినప్పుడు నేను కూడా వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, అండ్ వాళ్ళు మొక్కే దేవుడికి కూడా నేను వాల్యూ ఇవ్వాలి. అండ్ దేవుళ్ళందరూ ఒక్కటే కాబట్టి దేవుళ్ళని మొక్కడంలో తప్పు లేదని నా అభిప్రాయం. అలా అని నేను ఎవ్రీ వీకెండ్ నేను వెళ్ళను. ఒక్కసారి అయితే నేను చూడడానికి వెళ్ళాను, నాకైతే నచ్చింది. ఎవరైనా ఆ చర్చిని చూడాలనుకుంటే మెదక్ దగ్గరికి వెళ్ళండి, చాలా పీస్గా అయితే అనిపించింది అనమాట. లోపల దేవుడైతే చూడ్డానికి చాలా ఇట్లా అంటే నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్లో. ఇట్లా మొత్తం క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుందంట. అండ్ ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఏదైనా అనుకుంటే కంపల్సరీగా జరుగుతుందంట. వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు నాకు చెప్పారనమాట. సో ఎవరిదైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉంటే కమెంట్ పెట్టండి. ఎందుకంటే మాకైతే తెలీదు, ఇది నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను కాబట్టి. అండ్ నేను కూడా అందరితో పాటు అక్కడ దేవుడి దగ్గర కొంచెం అమౌంట్, అదే ఉండిలో మనం ఎట్లయితే టెంపుల్లో వేస్తామో అలాగే వేస్తున్నారనమాట. మన దగ్గర ఎంత ఉంటే అంత వేయచ్చు, డిమాండింగ్ ఏం లేదు. సో నేను కూడా వేసి ఇలా మొక్కేసి వచ్చానమాట. యాక్చువల్లీ ఆ టైంలో నా హెల్త్ అస్సలు బాగాలేదు. నేను అంటే రివీల్ చేయొచ్చో లేదో కూడా తెలీదు. నా హెల్త్ కోసం మాత్రమే నేను అక్కడ మొక్కేసి వచ్చాను. సో ఇదన్నమాట చర్చ్. మేమందరం ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరి అంటే ఒక 2 hours ఏమో అక్కడ మేము స్పెండ్ చేసాము. ఆ తర్వాత అక్కడ దగ్గరలో నియర్ బై ఉన్న ఏదైనా ఫుడ్ తిందామని చెప్పి అయితే మేము బయలుదేరిపోయాము. ఎందుకంటే ఇంకా ఆకలి అవుతుందన్నమాట. మన లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా మనతో పాటు చిన్ననాటి ఫ్రెండ్స్ ఉండడం, వాళ్ళతో కలిసి మనం బయట తిరగడం ఆ కిక్కే వేరు. మరి నాలాగే మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎందుకు అంటున్నానంటే వీళ్ళు నాకు యూకేజీ నుంచి ఫ్రెండ్స్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు కలిసే ఉన్నాము. అండ్ ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు పాసింగ్ క్లౌడ్స్ లాగా, బట్ మేము మాత్రం ఏ రోజు విడిపోలేదు.